ఈ నిజాలు వింటే జానీ మాస్టర్ ని కావాలని ఇరికించినట్టు తెలిసిపోతుంది. హాయ్ గైస్, ఐ మంజలి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సాధారణంగా ఏ అమ్మాయి అయినా లైంగిక దాడికి గురైతే అతని పైన ద్వేషం పెంచుకుంటుంది. కానీ లైంగిక దాడి జరుగుతున్న అన్ని సమయాల్లో, అంటే దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి ఇష్టంగా జానీ మాస్టర్ దగ్గరే ఎందుకు పనిచేస్తుంది? అది మాత్రమే కాకుండా ఒకానొక సమయంలో, అంటే లైంగిక దాడి జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత తాను మొదటిగా హీరోయిన్ గా చేసినప్పుడు జానీ మాస్టర్ తనని ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో నువ్వు బన్నీ, తారక్, చరణ్ అన్నలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చినప్పుడు అదే సమయంలో నేను నీతో సినిమా తీయాలనుకున్నాను అనుకుందాం. అప్పుడు నువ్వు ఏది ఎంచుకుంటావ్ అని అడగగా ఆ ప్రశ్నకు అమ్మాయి, నేను మీతో సినిమా తీయడానికి ఇష్టపడతాను అంటూ నవ్వుతూ తెలియజేసింది. దీన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. మరి ఒక రేప్ చేసిన వ్యక్తితో ఎవరూ కూడా అలాంటి సత్సంబంధాన్ని కొనసాగించాలి అని కోరుకోరు కదా. ఈ విషయాలను బట్టి జానీ మాస్టర్ ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేయలేదు అన్నట్లు అర్థమవుతుంది. మరి ఆ అమ్మాయి ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత మాస్టర్ పైన కేసు పెట్టింది? జానీ మాస్టర్ కూడా ఆ విషయాన్ని అంత అవలీలగా ఎలా ఒప్పుకున్నాడు? జానీ మాస్టర్ విషయంలో ఎవరైనా కావాలనే ఇలా అతన్ని ఇరికిస్తున్నారా అన్న అనుమానాలైతే ఏర్పడుతున్నాయి. వీటి గురించి పూర్తి నిజాలు తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందే. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.